ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే గంప గోవర్ధన్, శివనాగిరెడ్డి లాంటి బుద్ధిస్టులు ఇంకా ఈ 28 బుద్ధుల గురించి చెప్పకుండా తమ బ్రాహ్మణ గురువులు బోధించిన గౌతమ బుద్ధుని గురించి మాత్రమే చెప్పడం. వీరికి అశోకుని శాసనాల్లో కనబడుతున్న ఇతర బుద్ధుల పేరు కూడా కనబడడం లేదు. వారి పేరు కూడా మీద ఉన్న స్తూపాలు కూడా కనబడడం లేదు. ఇది చాలా విచారించాల్సిన విషయం. ఉత్తరాన మార్పు మొదలైంది. ఇక్కడి బహుజన సాహిత్యవేత్తలు ఆలోచించండి. ఓకే, పాలీ సిలోన్ క్యానన్ రివీల్స్ 28 బుద్ధ నేమ్స్ అలాంగ్ విత్ దేర్ స్పెషల్ వర్చ్యూస్ ఇన్ ఇప్పుడు ఇంత చెప్పిన కదా ఇది 27 పేర్లు ఉన్నాయి. చదవగలుగుతున్నా లేదు ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అయినా ఆంగ్లంలో 28 మంది బుద్ధుల పేర్లు మీకోసం ఈ కింద రాసా చూడండి. మొదటి 4 పేర్లను బట్టి ద్రావిడుల పేర్లుగా కూడా మీరు చూడవచ్చు. దీన్ని బట్టి కూడా భారతదేశం అంతా కూడా మనమే ఉండేవారమని అర్థమవుతుంది. అంటే ఆలోచించండి మిత్రులారా, గౌతమ బుద్ధుడే 2600 సంవత్సరాలు అంటే అంతకుముందు 27 బుద్ధులు అంటే ఒక్కొక్క బుద్ధుడు ఒక తక్కువ 50 ఏళ్ళ బతుకుంటాడా? అంటే 27 × 50 ఏంటి అంటే ఒక 2700 అంటే నేను సగమే వేస్తున్నా. ఇంకెక్కువనే బతుకుంటారు, 60-70 ఈజీగా బతుకుంటారు. అయినా సరే నేను తక్కువనే వేస్తున్నా. 100 కూడా బతుకుంటారు కావచ్చు కొందరు. అయినా సరే నేను లెక్క పెడుతున్నా, 50 ఏళ్ళు లెక్క పెడుతున్నా. 50 ఏళ్ళు అన్నా ఎన్ని అవుతుంది అంటే 27 × 100 వేస్తే 2700 ఏళ్ళు. కానీ అందులో సగం వేసినా సరే 1300 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఏది ఈ గౌతమ బుద్ధుడు 2600. అంతకుముందు తక్కువ ఒక 1300 నేను తక్కువ వేస్తున్నా కానీ ఇంకో 1500 ఏంటి అంటే 15, 25 ఎంత అవుతుంది? 25 3 అంటే తక్కువ మనకు తెలిసిన కాడికి 3000 నుంచి 3500 సంవత్సరాల నుంచి ఈ యొక్క బుద్ధిజము మన భారతదేశంలో మనకు ఆధారాలు దొరికిన కాడికి ఉంది అని అర్థం. సింపుల్. యారు డేట్కి వెళ్ళొచ్చిండు నాకు తెలిసి 1వ శతాబ్దము 2వ శతాబ్దము. ఆ శకులు గికులు హూనులు ఎవడో ఈ మధ్య ఆసియా నుంచి ఒక 2000 సంవత్సరం కూడా అయి ఉంటుంది గంతే. 1వ 2వ శతాబ్దంలో వచ్చి ఉంటారు. ఏం పేరు వాళ్ళ పేర్లు 27 పేర్లు చెప్తున్నాడు. ఓకే, ఇది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మనకు దొరికిన కాడికి వాళ్ళ శాసనాల్లో దొరికిన కాడికి మొదటి బుద్ధుడు తన్హన్ కరో అంట. తర్వాత మేధాన్ కరో, తర్వాత సమరాంగ్ కరో. అంటే ఇప్పుడు ఈ పేర్లను బట్టి కూడా అది అప్పుడు ఎట్లా పేర్లు పెట్టేటోళ్ళు ఇది కూడా ఒక ఐడియా వస్తుంది చూడు. దీపాంకరో, కందానియో, మంగలో, సుమనో, రెబటో, సొవిటో, అనుమాదసి అంతే కదా, అనుమాదసి, పదుమో, నారదో, పదుముత్తరో, సుమేధ, సుజాతో, పియోదసి. ఆయన అంటాడు కదా మన ఈయన పేరు అశోకుడు పెట్టుకుంటాడు పియోదసి అని. ఓకే, అత్వదసి, దమ్మదసి, సిద్ధాతో, తిస్సో, ఫుసో, విపస్సి, సిఖి, బెస్సావు, కుకుసంధో. ఇతని పేరున్న అశోకుని శాసనం నేను చేశాను. ఇది కోనాగమనం. ఇంత చెప్పిన కోనాగమనం, మనం కోనాగమన అంటున్నాం. కోనాగమనం ఈ ఓ యాడ్ అవుతుంది. కశ్యప, గౌతము కాదు గౌతము. ఇవన్నీ పాలీ భాష ఉన్నట్టుంది. చెప్పినా కదా 28 మంది పేర్లు చెప్పినా కదా. వీటన్నిటికి శాసనాలు కూడా ఉన్నాయి కరెక్ట్. ఇంకా ఈ ఆర్కియాలజీలో మనం ఇంకా రీసెర్చ్ చేస్తే అన్ని దొరుకుతాయి. ఓకే, ఇంకేమంటున్నాడు? ఫాస్ట్గా నేను ఎంత అయితే అంత నాలెడ్జ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది యూజ్ అవుతుంది మనకి, భావితరాలకి మనకి వాస్తవాలు తెలవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఓపిక చెప్తున్నా. ఇది వజ్రయాన బౌద్ధ మతం ప్రస్తుతం హిందూ మతం అని పిలువబడుతుంది. కరెక్ట్, నేను చెప్పిన కదా. వజ్రయానం ఈజ్ నథింగ్ బట్ ఇలా చెప్తున్న హిందూయిజం. ఈ హీనయానం మహాయానంలో హీనయానంలో అసలు రూపమే లేదు. మహాయానంలో ఓన్లీ బుద్ధుడి రూపం ఉంది. ఇవాళ హిందూ మతం అంటున్న అన్ని వజ్రయానంలో వచ్చినాయి. ఇది ఇప్పటికీ ఎక్కువ పాపులర్ ఎక్కడ ఉందంటే నేపాల్, భూటాను, ఈ లద్దాఖ్ ఈ ప్రాంతంలో ఈ వజ్రయానం ఇప్పటికీ పాపులర్ ఉంది. ఈ శుద్ర శక్తులు, ఈ శుద్ర పూజలు ఇవన్నీ. సో అంటే దీని అర్థం ఏంది? ఈ ఆర్యుల వైదికం ఏంది? వారికి ఏం లేదు, విగ్రహం లేదు, ఏం లేదు. యజ్ఞము, యాగము గంతే, అగ్ని పూజ, బలులు గింతే వంది అంత మించి. అది కూడా ఎందుకు చేసిండు? ఆ పైనున్న దేవుడికి
వీడికి ప్రకృతి దేవతలకి ఇంద్రుడికి వరునికి మీరు చదవండి వేదాలలో, ఇంద్రుడికి వరునికి ఇవన్నీ వాళ్ళని తృప్తి వరిస్తే మన సకాలంలో వర్షాలు పడతాయి, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు. కాబట్టి వాళ్ళకి అవన్నీ పైకి పంపాలంటే ఎట్లా పంపుతావు? ఇట్లా ఈ యజ్ఞం లేచి కాలిస్తే పైకి పోతాయి పొగ రూపంలో అని వాని ఆలోచన. సింపుల్. ఓకే, వానికి ఆవు ఎందుకు దేవత? ఎందుకంటే ఆవు వేసే పెండ వానికి పిడికలుగా పనికి వస్తుంది, ఆ పిడికల ద్వారా యజ్ఞం చేస్తాడు, ఆవిచ్చే పాల ద్వారా వాడు నెయ్యి తయారు చేసుకొని ఆ యజ్ఞంలో వాడతాడు. కాబట్టి ఆవు దేవత. సింపుల్. ఓకే, గుర్రాన్ని అశ్వాన్ని వాడు అన్నిటికీ వాడేవాడు, ఆయనకి యుద్ధాలకి రథాలకి వాడు ఒక నుంచి ఒక ప్రాంతాలకు పోవడానికి గుర్రాలను వాడేవాడు. అట్లనే గుర్రం అంటే వానికి ఇష్టం కాబట్టి గుర్రం మాంసం తినేవాడు, దాన్ని చంపుకొని యజ్ఞ అట్లా ఇప్పటికీ తింటారు. ఆ కజకిస్తాన్లో వండి మీకు చెప్తారు.